ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 31 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 65వ కీర్తన 5-11 వచనాలు. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. వ్యాఖ్యానాంశం యెహోవా రథపు జాడలు. యెహోవా రథపు జాడలు. వ్యాఖ్యానం: మనం మరొక సంవత్సరం చివరకు వస్తూ ఉండగా సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు అని దేవుని కృపను తెలిపే సుపరిచితమైన ఈ మాటలు ఎంతో సముచితమైనవి. మనం తరచుగా ప్రస్తావించుకునే వచనాల సందర్భాన్ని గమనించినట్లే ఇక్కడ దీని సందర్భాన్ని కూడా గమనించటం మంచిది. 65వ కీర్తన దావీదు కీర్తన. దేవుడు మన ప్రార్థనలను విని మన అతిక్రమాలను కప్పివేయునని దావీదు దేవుని స్తుతించాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 2-3 వచనాలు చదవండి. దావీదు జీవితకాలములో దేవాలయము ఇంకా నిర్మించబడనప్పటికీ అక్కడ దేవుని మంచితనాన్ని చూసేవారందరినీ సంతృప్తిపరిచే ఆశీర్వాదాల కోసం అతడు ఎదురుచూచాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ వచనం చదవండి. అప్పుడు దావీదు దేవుని అద్భుతమైన నీతి క్రియలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన శక్తి చేత పర్వతములను స్థాపించాడు. అన్యజనాంగముల మధ్య కలహాలను చల్లార్చాడు. పంటలు ఫలభరితమగునట్లు, పచ్చిక భూములు సమృద్ధిగా ఉండునట్లు చేయుచున్నాడు అని 65వ కీర్తన 5-13 వచనాల్లో మనం చదువుతాం. స్తుతి కీర్తనలు సియోనులో నుండి ఉద్భవించుచున్నవి. అయితే ప్రభువు చేయు కార్యముల ఆనందముతో అవి ముగించబడుచున్నవి. ఈ కీర్తన రాజ్య సంబంధమైన దినాల కోసం ఎదురు చూస్తుందని మనం చెప్పగలం. అప్పుడు భూమి యందు అంతటా సమాధానం నెలకొని ఉంటుంది. అయినను ఈ మాటలను మనం అన్వయించుకోవటం మంచిది. 11వ వచనంలో చెప్పబడినట్లు మనం వెనుదిరిగి దేవుని దయను, ఆయన జాడలలోని సమృద్ధిని చూస్తున్నాం. ఆయన జాడలు లేక మార్గాల గురించిన వివరణ చాలా స్పష్టంగా ఉంది. బైబిలు నిఘంటువుల ప్రకారం జాడలు అనే ఈ పదం బాటను సూచిస్తుంది. రైతులు తమ పంటను బండి మీద మార్కెట్కు తీసుకెళ్తున్నప్పుడు ఆ బండి చక్రాల గాడిని జాడ లేక బాట అని చెప్పుకోవచ్చు. ఒక నిఘంటువులో ఒక బండి నిండుగా పంటను నింపగా దారి పొడవునా పంట జారిపడినట్లుంది అని ఈ వచనాన్ని వివరించారు. మరొక అనువాదములో నీ బండి జాడలు సమృద్ధిగా పొంగి పొర్లుతున్నాయి అని కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనాన్ని గురించి పేర్కొన్నారు. ఈ సంవత్సరం ముగింపులో మనం వెనక్కి తిరిగి దేవుని రథపు జాడలను చూడగలుగుచున్నామా? నిరంతరము నిలిచి ఉండే ఆయన విశ్వాస్యతను బట్టి అవి మనకు బాగుగా తెలిసిన మార్గాలే. అవి ఆయన కృపామహదైశ్వర్యమును బట్టి ఆశీర్వాదముతో పొంగి పొర్లుచున్న జాడలే. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.